హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు వచ్చేసి అక్కడ కూర్చుంది మా చిన్ని అండ్ సీను అనమాట. వాడేమో పెద్దమ్మ కొడుకు, తనేమో మా మేనత్త కూతురు అనమాట. ఒక 2-3 రీల్స్ చేసాం మేమిద్దరం కలిసి. తను బెంగళూరులో జాబ్ చేస్తుందండి. రోజు పని ఉంటే ఇక్కడికి వచ్చిందనమాట. తనతోటి లెంత్ వీడియో చేయాలనుకున్నాను కానీ మాకు కుదరలేదు. తను కొంచెం వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన సామాన్ కొనాలని వచ్చింది. అందుకని కొంచెం సేపు వీడియో చేద్దాము అంటే తనేమో బిజీగా ఉండి ఫోన్ చూస్తుంది అనమాట. చూడుమా ఈరోజు మనం వ్లాగ్స్ చేద్దాము అంటే లేదు నా పని ఉందని వెళ్ళింది. తను మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకే క్లాసు, డిగ్రీ వరకు. తర్వాత ఏమో తనేమో ఎంబీఏ జాయిన్ అయింది, నేను ఎంఎస్సిలో జాయిన్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి వాళ్ళది కూడా మా ఊరే అనమాట. అందుకే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ప్లస్ కజిన్స్ అనమాట. మేము 4 ఉంటాం అనమాట. అందరం మా రిలేటివ్సే, మొత్తము 4 అమ్మాయిలు అనమాట. మేమందరం బాగా డిగ్రీ వరకు అందరం సేమ్. తర్వాత కొంచెం అందరూ వేరు కోర్సులు తీసుకోవడం వల్ల వెళ్ళాము. ఇదిగో చూడండి, బైక్ మీద వెళ్తున్నాం మేము. ఎప్పుడైనా తను మధ్యలో కూర్చోబెట్టేది, తను వెనకాల కూర్చునింది. ఎందుకంటే వీళ్ళందరూ మా తమ్ముళ్ళే. అందరూ ఎక్కువ ఎప్పుడు నన్నే కూర్చోబెట్టింది, నువ్వే మధ్యలో సెట్ అవుతావు అనేసి. ఇదిగో చూడండి, తను మిక్సీ పోయింది, జ్యూసర్ 2 కావాలనేసి కొనాలని వచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయంట కదా మిక్సీలు, అదే మన మిక్సీలు జార్తో పాటు జ్యూసర్ కూడా వస్తుందంట. అదే వెతుకుతున్నాం. బటర్ఫ్లై బాగుంది మేడం, ఇప్పుడు కొత్తగా వచ్చింది అని చెప్తున్నాడు షాప్లో అబ్బాయి. దాన్ని అన్బాక్సింగ్ చేస్తుంటే మీరు వ్లాగ్స్ చేస్తారా అని అంటున్నాడు. అవును చేస్తున్నాం, పెట్టాలా వద్దా అంటే మీ ఇష్టం, మీరు పెట్టుకుంటే మాకేంటి అంటున్నాడు అతను. ఇగోండి అన్నీ చూపిస్తున్నారు, బాగుంది. మా చిన్నికేమో బ్లాక్ కలర్ కావాలంటే, డస్ట్ పట్టుకుని ఉంటుంది బ్లాక్ అయితే అని చెప్తుంది. మేము భలే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, తను జాబ్ చేస్తూ బెంగళూరులో ఉంటుంది. ఎప్పుడో మేము వినాయక చవితికి సంక్రాంతికే కలుస్తాము అంతే. మొన్న సంక్రాంతికి కూడా నాకు కుదరక మా ఊరు వెళ్ళలేదు, అందుకనే వీడియో చేయలేకపోయాను. తను ఈరోజు ఉండుంటే చాలాసేపు ఉండేది. మామూలుగా అయితే వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కువసేపు ఉంటుంది, కానీ తనకు వర్క్ ఉంది, నేను వెళ్ళాలి, ల్యాప్టాప్ కూడా తెచ్చుకోలేదు అనేసి వెళ్ళింది. ఇంకా ఇక్కడ తీసుకొని ఇంకా చాలా గ్రోసరీస్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ షాపింగ్కి వెళ్ళాము. మేము 4 అని చెప్పాను కదా, ఇద్దరం కనిగిరిలో ఉంటాం. తను ఇంకొక అమ్మాయి దర్శిలో ఉంటుంది, తనేమో బెంగళూరులో ఉంటుంది అనమాట. అందరం 10th క్లాస్ దాకా ఒకే స్కూలు. మా ఊళ్ళో చిన్నప్పుడైనా కానీ, మళ్ళీ ఇంటర్లో ఉన్నప్పుడు కూడా సేమ్ కాలేజ్. డిగ్రీలో తను ఒక్కటే, ఇంకొక అమ్మాయి ఒకటి బీటెక్కి వెళ్ళింది, మేమేమో డిగ్రీ చదివామన్నమాట.